నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఫోరమ్స్ పిలుపు మేరకు నేడు దేశవ్యాప్తంగా కొనసాగిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె. బకాయి పడిన వేతనాలు చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించిన ఐకేపీ యానిమేటర్లు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలను కుల దామాషా ప్రకారం సమానంగా అందజేయాలి. ఎంఆర్పిఎస్ కార్యకర్తల ఆందోళన. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఫోరమ్స్ పిలుపు మేరకు నేడు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు సమ్మెను చేపట్టాయి. బ్యాంకు ఉద్యోగుల శక్తి మేరకు విధులు నిర్వహిస్తున్నప్పటికీ కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన రుణాలను రికవరీ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని, దీనివలన బ్యాంకింగ్ రంగం నష్టాలలో కూరుకుపోయిందని, దీనికి ఉద్యోగులు ఎంత మాత్రం కారణం కాదని బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. ఈ ధోరణి మానుకుంటే భవిష్యత్తులో నిరవధిక సమ్మెను చేపడతామని వారు తెలిపారు. ఈరోజు భారతదేశంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు దేశంలోని మొత్తం బ్యాంక్ ఎంప్లాయీస్ 10 లక్షల మంది సమ్మెలో పాల్గొని భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ స్తంభింపచేశారు. వేతన సవరణ 2012 నవంబర్ నుంచి జరగాల్సి ఉండగా 14 సార్లు యూనియన్ బ్యాంక్స్ అసోసియేషన్స్ తోటి చర్చలు జరిపినారు. ఎటువంటి ఫలితం లేకుండా కేవలం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ ఉద్యోగుల పట్ల చులకన భావంతో చూస్తున్నారు. ఒక పక్క ఈ బ్యాంకులో అత్యధిక లాభాలు సంపాదిస్తున్నప్పటికీ కార్పొరేట్ వర్గాలకు ఇచ్చినటువంటి రుణాలు ఎగ్గొట్టడం వలన బ్యాంకుల్లో నిరర్థకాస్తులు పెరిగిపోయినాయి. ఆ నిరర్థకాస్తుల వలన సంపాదించినటువంటి ఈ లాభాలు తగ్గించి చూపిస్తారు. కేవలం ఈ యొక్క పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల వల్లనే బ్యాంకింగ్లో దాదాపు 70% లోన్ వాళ్ళకే ఇచ్చారు. కేవలం 500 మంది మాత్రమే, 120 కోట్ల జనాభా ఉన్న దేశంలో 70% లోన్లు 500 కుటుంబాలకు మాత్రమే ఇచ్చారు. అయితే ఈ కార్పొరేట్ వర్గాలు బ్యాంకులను మోసం చేయటం వలన బ్యాంకులకి లాస్ వస్తుందని చూపిస్తున్నారు. ఒక పక్క ఈ బ్యాంకులను మోసం చేసిన కార్పొరేట్ వర్గాలకి మంత్రి పదవులు ఇస్తారు, పార్లమెంట్లోకి వెళ్ళి పార్లమెంట్ మెంబర్లు అవుతున్నారు. ఈ సమాజానికి చెడు చేస్తున్నటువంటి వ్యక్తులకి ప్రాముఖ్యత ఇస్తూ ఈ దేశంలో 24 గంటలు కష్టపడుతూ ప్రధానమంత్రి చెప్పేటువంటి జన్ధన్ యోజన కార్యక్రమంలో అతి తక్కువ కాలంలో 6.5 కోట్ల అకౌంట్లు ఖాతాలు ఓపెన్ చేశారు. అదేవిధంగా ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ వాళ్ళు కేవలం కార్పొరేట్ వర్గాలకి అనుకూలంగా పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సింది ప్రజల తరఫున ఉంటారా, కార్పొరేట్ వర్గాల తరఫున ఉంటారా నిర్ణయించుకోవాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళా రిలే స్ట్రైక్స్ ఉన్నాయి. సౌత్ జోన్లో డిసెంబర్ 2వ తారీఖున స్ట్రైక్ ఉంది. అదేవిధంగా ఈస్టర్న్ జోను, వెస్టర్న్ జోను, నార్థన్ జోన్లు కూడా సమ్మెలు జరుగుతాయి. అప్పటికి ఈ యొక్క వేతన సవరణ జరగకపోయినట్లయితే ఖచ్చితంగా నిరవధిక సమ్మెలోకి వెళ్ళడానికి కూడా మేము వెనకాడమని. గత 59 రోజుల నుండి బకాయి పడిన వేతనాలు చెల్లించాలని దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమని ఐకేపీ యానిమేటర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు రేపు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిని చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చే తమకు వేతనాలు చెల్లించకుండా తమ కుటుంబాలు రోడ్డున పడేలా చేయడం ఎంతవరకు సబబు అని ఉద్యోగులు ప్రశ్నించారు. బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ యూనియన్ నుంచి రామారావు గారిని మాట్లాడారు. మహిళల్ని మిమ్మల్ని అందరినీ కూడా లక్షాధికారులు చేస్తారని చెప్పి ప్రతిరోజు ప్రారంభిస్తున్నారు. కాబట్టి సందర్భంగా మనం అందరం కూడా సంఘటితమైన పోరాటం ఎదుర్కొని సంఘటితమైన పోరాటాలు చేసినట్లయితే డెఫినెట్ గా ప్రభుత్వం ఉండే వైఖరి ఐక్యత. ఐకేపీ వివోలైన మేము 59 రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఏ అధికారి నుంచి కానీ ఏ మంత్రి నుంచి కానీ స్పష్టమైన హామీ రాలేదు.
గ్రామ స్థాయిలో అనేక పనులు చేస్తూ ఇటు ప్రభుత్వానికి అటు డ్వాక్రా మహిళలకి సేవలు అందిస్తున్నటువంటి మాకు కనీసమైన వేతనం 2000 ఇస్తామని చెప్పేసి సంవత్సరం క్రితం హామీ ఇచ్చినటువంటి గత ప్రభుత్వం అది నిలబెట్టుకోలేకపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 6 మాసాలు గడిచిపోయినప్పటికీ కూడా మాకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా మేము ఇవ్వలేదు ఆ హామీని అని చెప్పేసి మాట్లాడుతూ కాలం వెలబుచ్చుతూ ఉంది. కాబట్టి దీనికి నిరసనగా 48 గంటల పాటు ఇక్కడ కలెక్టరేట్ ముట్టడిని చేయడానికి అని చెప్పేసి నిశ్చయించుకోవడం జరిగింది. ఐకేపీవీఓఎస్ ఈరోజు 59 రోజులుగా సమ్మె చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించిన మంత్రుల్ని ఎన్నో రకాల మంత్రులను కూడా మేము ఇప్పటికీ కలిసి ఉన్నాము. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎన్నో మెమరాండాలు కూడా ఇచ్చి ఉన్నాము. జన్మభూమిలో కూడా అడ్డు తగిలినాము. కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. దీని గురించి ఆలోచిస్తున్నాము, పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎన్నో రకాల ప్రభుత్వం పనులు చేయించుకుంటూ మా చేత ఈరోజు సెర్ప్ మూసేసే పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా సెర్ప్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా తొలగించే పరిస్థితి సీఎం తీసుకుంటున్నారు. కానీ దాని మీద డ్వాక్రా సంఘాలు నేను కాపాడుతాను, డ్వాక్రా సంఘాలు కావాలి అంటున్నా. ఈ డ్వాక్రా సంఘాలు నడిపిస్తున్న మమ్మల్ని మేము సమ్మె చేస్తామంటే మమ్మల్ని పట్టించుకోకుండా ఈ విధంగా ఆయన చేయడం కరెక్ట్ కాదని వెంటనే ప్రభుత్వం స్పందించాలని మేము రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు 48 గంటలు సమ్మె చేస్తా ఉన్నాము. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందించే రుణాలను కుల జనాభా ప్రకారం అన్ని కులాల వారికి సమానంగా అందజేయాలని కోరుతూ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. రుణ మంజూరు విషయంలో ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రోడ్డు విస్తరణలో మార్కెట్ సెంటర్లో చెప్పుల షాపులు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయం చూపాల్సిన అవసరం ఉన్నదన్నారు. రాజీవ్ గాంధీ నగర్ లో ప్రభుత్వం ఆక్రమించిన చేసిన నిర్మాణాలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం విడుదల చేసే రుణాల్లో ఎస్సీల్లో ఉండబడే 59 కులాలకి సమాన పంపిణీ జరగాలని ఎంఆర్పీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం కోసం విడుదల చేసిన రుణాలు ఎస్సీల్లో ఉండబడే ఒక మాలామాదిలే కాకుండా రెల్లి, పాకి, చెంపాడి, మోచి, బుడబొక్కలి, దొమ్మరి, డొక్కలి, చిందు, బైరట్ల 59 కులాలు, ఆ కుల జనాభా ప్రకారం వాళ్ళు కూడా సంక్షేమ రంగంలో రుణాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లో అవినీతి పేరుకుపోయింది. షెడ్యూల్ కులాలకు సంబంధించిన మాలామాదిగలు, ఉపకులాలు ఎస్సీ కార్పొరేషన్లో లోన్ తీసుకోవాలంటే ఎస్సీ కార్పొరేషన్ అటెండర్ దగ్గర నుంచి పై స్థాయి అధికారుల వరకు బ్యాంక్ అధికారులకు లంచాలు ఇవ్వందే కార్పొరేషన్ లోన్లు అయ్యే పరిస్థితి కనబట్టలేదు. మరి కార్పొరేషన్లో ఇట్లా అవినీతికి పాల్పడతామని చెప్పేసి మరి ఒక ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ ఎంక్వైరీ జరిగి వాస్తవాలు బయటపడినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ గారు ఎటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం లేదు. కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో ఎస్సీ కార్పొరేషన్లో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ జాతీయ కమిటీ సభ్యులు మరి ఈ గుంటూరు రావడం జరిగింది. మేము సభ్యుల దృష్టికి ఈ గుంటూరు జిల్లాలో, ఈ గుంటూరు నగరంలో ఎస్సీ ఎస్టీలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో 2 ఉదాహరణలు, 2 అంశాలు ఆమె దృష్టికి తీసుకుపోతా ఉన్నాము. గుంటూరు నగరం నడిబొడ్డు మీద అనేక సంవత్సరాలుగా మరి మాదిగలు చెప్పులు కుట్టుకొని బతుకుతా ఉన్నారు. ఈ భారతదేశ నిచ్చెన మెట్ల కుల సమాజంలో తరతరాలుగా అంటరానితనానికి గురవుతూ, వివక్షకు గురవుతూ, అనేక అవమానాలకి, బాధలకి, కన్నీళ్ళకి కష్టం వచ్చి మరి అనేక సంవత్సరాల ఉద్యమం ద్వారా గుంటూరు నగరంలో మరి నడిబొడ్డు మీద చెప్పుల షాపుల కోసం ఉద్యమం ద్వారా నిర్మించుకున్న షాపులు మరి హిందూ మత ఉన్మాదులు, హిందూ మనవాదులైన హిందూ కాలేజీ యాజమాన్యం అడుగడుగున అడ్డుకుంటూ చెప్పుల షాపులను మరి తీసేసే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంది. నేడు నగరానికి విచ్చేసిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు
PM కమలమ్మ స్థానిక కలెక్టరేట్లోని DRC హాల్లో అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో SC/ST అట్రాసిటీ కింద నమోదైన కేసుల వివరాలు, SC సంక్షేమ శాఖ పనితీరు తదితర అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీధర్, అర్బన్ రూరల్ SPలు రాజేష్ కుమార్, రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. జాతీయ కమిషన్ నుంచి మీరు వచ్చినందుకు 17,000కు పైగా షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ ఉన్నారు జనాభా రీత్యా కూడా. ఒకే ఒక పాయింట్ మేడం, మరి ముఖ్యంగా మమిడివారిపాలెం గ్రామంలో ఒక దళిత విడో పెన్షన్ రద్దు చేశారమ్మా. ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి ఇప్పుడు 15,000 రుణాలు చేసి అప్లికేషన్ కంప్లీట్ చేయాలని ఉంది మేడం. SC/ST చట్టం కింద ఒక కేసు నమోదైతే 30 రోజుల్లోపు, హైయెస్ట్ 30 రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని రూల్ నెంబర్ 7 చెప్తుంది. కానీ ఇదే గుంటూరు జిల్లాలో మేము రాష్ట్రం అంతా కూడా చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో 30 ఏళ్ళుగా పనిచేస్తా ఉన్నాం. స్టిల్ ఇప్పటికీ గుంటూరు అర్బన్ పోలీస్ లిమిట్స్లో కానీ రూరల్ లిమిట్స్లో కానీ దాదాపుగా నాకు తెలిసి 700 నుంచి 800 SC/ST కేసులు సంవత్సర కాలంగా కూడా రిజిస్టర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉన్నటువంటి కేసులు ఉన్నాయి మేడం. మీకు రికార్డ్స్లో పోలీస్ రికార్డ్స్ తీస్తే లాస్ట్ ఇయర్ వచ్చేసి SC కార్పొరేషన్ సంబంధించి 5,000 మంది లబ్ధిదారుల్ని జిల్లాలో క్రెడిట్ క్యాంప్ నిర్వహించి ఎంపిక చేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మండలాల నుంచి అనేక మంది SC/ST కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ నుంచి లోన్లు అప్లై చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం శాంక్షన్ అయినటువంటి 3,500 మంది కూడా లోన్లు మంజూరు కాకుండా ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చింది అని చెప్పేసి పక్కన పెడితే ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాను మేడం. గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఒక తీవ్రమైనటువంటి సమస్య దళిత మహిళలు, మరి ముఖ్యంగా దళితులు, దళిత మహిళలు చాలా తీవ్రమైనటువంటి సమస్య. అల్లాడిపోతున్నారు గ్రామాల్లో. ఎంతలా అంటే గ్రామాలు వదిలి పారిపోయే స్థితికి వచ్చేసారు. QTV న్యూస్లో ఇప్పటిక చిన్న విరామం.